నమస్తే మ్యామ్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. అసలు దొరకట్లేదు మీరు మాకు. ఫోన్‌లో గూడా దొరకట్లేదు. హ్మ్. విపరీతమైన కాల్స్ మన వైపు నుంచి ప్రేక్షకులు నిజంగా మిమ్మల్ని చాలా నమ్ముతున్నారు. విపరీతంగా కాల్స్ చేస్తున్నారు. ఎట్లా అవునండి. ఉంది మేడం ఇది? చాలా అంటే వాళ్ళిచ్చిన ఆ రెస్పెక్ట్‌కి, ఆ ట్రస్ట్‌కి నా మీద సీరియస్‌గా. చాలా చాలా థాంక్స్ అండి. హ్మ్. చాలా బావుంది. చాలా బోలెడు కాల్స్ వస్తున్నాయి. హ్మ్. చాలా మందికి వాస్తు పరిష్కారాలు చేస్తుంటే చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఇంకొకటి మీరు స్వయంగా ఇంటికెళ్ళి చెప్తున్నారు చూడండి. అవునండి. హ్యాట్స్ ఆఫ్ మ్యామ్ నిజంగా. అంటే ఏదో ఫోన్‌లో మామూలుగా చెప్పడం గాకుండా హ్మ్. స్వయంగా మీరే వెళ్లి అన్నీ చెక్ చేసి కరెక్షన్ చేసి వస్తున్నారు. సో, రైట్. వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉంటున్నాయి మ్యామ్? కోఆపరేట్ చేస్తున్నారా వాళ్ళు మీకు? చాలా కోఆపరేట్ చేస్తారండి. అంతా బావుంటుంది. కానీ కొంతమంది అంటే వాళ్ళనుకుంటారు ఇంటికి వెళ్లి చెక్ చేస్తాం కాబట్టి ఇంటిది లేఔట్ అక్కర్లేదని. ఓకే. ఓకే. కానీ ఇంటి లేఔట్ చాలా ఇంపార్టెంట్ అండి. అచ్చా! అంటే ఒక ఆన్‌లైన్ నేను చూసి వాళ్ళకి పరిష్కారం చెప్పినా ఇంటి లేఔట్ ఇంపార్టెంట్. అప్పుడే చాలా ఇంపార్టెంట్. ఇంటికి వెళ్లి ఎనర్జీస్ చెక్ చేసుకొని వాళ్ళకి వాస్తు చెప్పినా లేఔట్ చాలా ఇంపార్టెంట్. లేఔట్ నుంచి మనకి అక్యురసీ వస్తుంది. ఇప్పుడు నార్మల్‌గా కంపాస్ పెట్టి ఇంట్లో చూస్తాం అనుకోండి. అవును. అంత ఎక్యురేట్ రీడింగ్ రాదు. ఎందుకంటే అచ్చచ్చచ్చా! ఇంట్లో మనం చాలా ఐరన్ యూజ్ చేస్తాం. అవును. అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిఫ్లెక్ట్ అవుతుంది. ఓహ్! ఓకే. దాని ఓకే. నుంచి మనకంత ఎక్యురేట్ రిజల్ట్స్ రాదు. కానీ హ్మ్. అదే ఇంటి లేఔట్ ఉందనుకోండి, నాకు నా గూగుల్ ఎర్త్ ప్రో నుంచి వాటి నుంచి నేను ప్రాపర్‌గా కాలిక్యులేట్ చేసి అచ్చా! 16 డైరెక్షన్స్ తీసుకొని, వాళ్ళకి ప్రాపర్‌గా అంటే రెమెడీస్ ఇచ్చి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి, చాలామంది ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి ఇవన్నీ మీ ఇంట్లో అయిందా? లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ త్రూగా మీరు వెళ్తున్నారా? అంటే వాళ్ళంటారు, "మీరు షాక్. మా జాతకం అదే చూసారా? గదా! లేకపోతే మా ఇంటి వాస్తు చూసి చెప్తున్నారా? అంత అక్యురేట్‌గా ఎలా వావ్! చెప్తున్నారండి" అని. ఆ! సో, అందుకే 16 డైరెక్షన్స్‌లో మనం డివైడ్ చేసి, అప్పుడు ప్రెడిక్షన్స్ చేస్తే చాలా అక్యురేట్‌గా వస్తాయండి. రైట్ మ్యామ్. అంటే అందరికి ఆటో క్యాడ్ ఉండదు గదా! హ్మ్. ఎట్లా మరి అలాంటి వాళ్ళకి? మేము చేయిస్తాం. అచ్చా! మీరు అంటే మా చేపిస్తారా? ఆ! కంపెనీ వైపు నుంచి అంటే ఆటోకాడ్ డిజైన్ చేసి వాళ్ళకి అచ్చా! ప్రతీదీ మేము చేస్తాం. పాత కానీ వాళ్ళు ఇళ్ళకి కూడా. బేసిక్ హ్మ్. కానీ వాళ్ళు బేసిక్ వాళ్ళ దగ్గర అంటే లేఔట్ లేకపోతే అట్‌లీస్ట్ డ్రా చేసి మాకు పంపించినా, అచ్చా! ఓకే. అంటే ఎక్కడ కట్స్ ఉన్నాయో, ఎక్కడ ఎక్స్‌టెన్షన్స్ ఓహ్! ఉన్నాయో కొన్ని ఇంటి విజిట్స్‌లో తెలియదు. అంటే బయట స్ట్రక్చర్‌తో కలిసిపోతే కొన్ని కట్స్ తెలీదు. ఓకే. ఓకే. అందుకోసం ఒక డిజైన్ అంటూ ఉంటే దాన్ని బట్టి ఇంకా మేము అక్యురేట్‌గా అక్యురేట్ ప్రెడిక్షన్స్ వస్తాయి. ఆటోకాడ్‌లో మేమే చేసి అన్నీ చేస్తాం ఓహ్! టోటల్‌గా. సూపర్. ఫ్రెండ్స్ విన్నారు గదా! మీ దగ్గర ఆటో క్యాడ్ ఉంటే చాలా సంతోషం. మేడం ఎలాగో ఇంటికొస్తున్నారు గదా! మేడం ఎలాగో ఫోన్‌లోనే ప్రాబ్లమ్స్ చెప్తా అన్నారు గదా! ఇక మళ్ళీ ఇంటి ప్లాన్ ఎందుకు? ఇట్లాంటివి కాదండి. ఐరన్ మార్చేస్తది. పీస్‌ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిఫ్లెక్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేస్తుంది. వల్ల ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉంటేనే మీ యొక్క వాస్తుని, మీ ఇంట్లో ఇష్యూస్‌ని గూడా 100కి 100% అంచనా వేయడానికి బావుంటుంది. రైట్? ఏదైనా రెమెడీస్ ఇస్తే 100% వర్కౌట్ అవ్వాలండి వాళ్ళకి. కరెక్ట్. కరెక్ట్. అలాంటప్పుడు లేఔట్ ఉంటే అది పర్ఫెక్ట్‌గా వస్తుంది. అంటే టు స్టార్ట్ విత్ మ్యామ్. హ్మ్. అసలు వాస్తు ఏంటి అసలు? అంటే మీరన్నారు ఎనర్జీ ఫీల్డ్ అని. ఎనర్జీ. అవును. ఏంటి ఎనర్జీ ఏంటి సడెన్‌గా అంటే మాకు తెలిసిన వాస్తు అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ లేదంటే ఇంకో 4. ఈ రైట్. కొత్తగా ఈ ఎనర్జీస్ ఏంటి? వాస్తు అంటే మన 5 అంటే పంచతత్వాలు ఉన్నాయి కదా! అవునండి. పంచతత్వాల్ని బ్యాలెన్స్ చేసుకోవడమే వాస్తు. పంచభూతాలు. పంచభూతాలు, రైట్. పంచతత్వాలు పంచతత్వాలు. యెస్. ఏదైనా అనొచ్చు. అది ఏమిటి? జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, వాయుతత్వం, పృథ్వీ, పృథ్వీతత్వం, ఆకాశతత్వం. ఆకాశతత్వం. ఈ యెస్. 5 తత్వాలది ప్రతి తత్వంకి దాని ఓన్ ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఓకే. ఓకే. ఇప్పుడు జలతత్వం అంటే వాటర్ ఎనర్జీ. వాటర్ ఎనర్జీ ఏం చేస్తుంది? అది నార్త్ డైరెక్షన్ అండి. దాని నుంచి మనకి ఆపర్చునిటీస్ వస్తాయి లైఫ్‌లో. ఓకే. రైట్? ఇంకా సౌత్ ఈస్ట్ అంటే అగ్నితత్వం హ్మ్. ఆగ్నేయ దిశ కదా! దాని నుంచి మనకి కాన్స్టెంట్ క్యాష్ ఫ్లో వస్తుంది. ఓకే. మనకు కావాల్సిన డబ్బంతా దాని నుంచి ఆ డైరెక్షన్ నుంచే వస్తుంది. దెన్ వాయుతత్వం. వాయుతత్వం నుంచి మనకి నెట్వర్కింగ్ వస్తుంది. నెట్వర్కింగ్ అంటే మనుషులతో నెట్వర్క్ ఉంటే నెట్‌వర్త్ కంటే నెట్వర్క్ ఇంపార్టెంట్ అంటారు కదా! అవును. అందుకోసం మనకి ప్రాపర్ నెట్వర్క్ డెవలప్ అవుతుంది. ఓకే. మనుషులతో మనం కలవగలం, కొత్త రకమైన పరిచయాలవుతాయి. దాని నుంచి మన టాలెంట్ బయటకొస్తుంది. ఓకే. రైట్? ఓకే. సో, తక్కింది పృథ్వీతత్వం. దాని నుంచి మనకి స్టెబిలిటీ వస్తుంది లైఫ్‌లో. మంచి హెల్త్ వస్తుంది. ఓకే. దెన్ నెక్స్ట్ ఆకాశతత్వం. ఆకాశతత్వం. దాని నుంచి మనకి సేవింగ్స్ ఉంటాయి లైఫ్‌లో. ఓహ్! ఓకే. ఆకాశతత్వం అంటే వెస్ట్ సైడ్ మనకి కరెక్ట్‌గా లేకపోతే
మనకి సేవింగ్స్ మిగలదు ఏమీను, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా మంది అంటారు మేము చాలా కష్టపడి గణిస్తామండి కానీ సేవ్ చేసుకోలేకపోతున్నాం అని. ఓకే. వాళ్ళకి డెఫినెట్గా వెస్ట్ ఎఫెక్ట్ అయి ఉంటుంది. ఓహో. సో మనకి ఈ 5 బేసిక్ ఎనర్జీస్ చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఇది కానీ మనం ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకున్నాం అంటే మనకి అడగపోయినా అన్నీ వస్తాయి లైఫ్లో. అంటే మ్యామ్ వీటిని ఈ ఎనర్జీస్ని మనం మెజర్ చేయొచ్చా లేదంటే ఫీల్ అవ్వడమేనా? మనకి అన్నీ మంచిగా జరుగుతుంటే డెఫినెట్గా ఈ ఎనర్జీస్ బాగుంది. ఈ ఎనర్జీస్ మెజర్ చేసి కంటే ఫీల్ అవుతామండి యాక్చువల్లీ. అంటే ఈ ఎనర్జీస్ అంటే ఏదో ఈ ఒక మ్యాజిక్ కాదు, ఒక సూపర్ న్యాచురల్ పవర్స్ అవన్నీ కాదు. ఓకే. అంటే మనకి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది ఇంట్లో. Okay. కొన్ని ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. అంటే ఎంతో ఇంట్లో ఉంటున్న వాళ్ళకి ఉత్సాహం ఉల్లాసంగా ఉంటుంది. ఓకే. అలాంటివన్నీ ఉన్నప్పుడు మనం ఓకే ఇంటి ఎనర్జీస్ బాగుంది అనొచ్చు, రైట్? బాగోలేకపోతే చాలా గొడవలు అవ్వడం, అనారోగ్యం ఉండడం, డబ్బు సరిగా రాకపోవడం, ఓకే. ఓకే. ఆపర్చునిటీస్ రాకపోవడం, ఉద్యోగాలు పోవడం, బిజినెస్ సరిగా రన్ అవ్వకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తే తెలుసు ఓకే ఈ డైరెక్షన్ నుంచి వచ్చిందంటే. సపోజ్ ఉద్యోగం ఎవరిదైనా పోయింది, ఓకే ఆపర్చునిటీస్ కదా ఉద్యోగం అంటేను. నార్త్ ఎఫెక్ట్ అయింది అంటే మన జలతత్వం డిస్టర్బ్ అయింది. ఆ రకంగా మనం మెజర్ చేసుకోగలం అండి. ఓకే మ్యామ్, ఇంకొకటి చూస్తుంటాం కదా, అరే ఆ బిల్డింగ్లోకి వెళ్ళొద్దురా, అది ఒక బ్యాడ్ బిల్డింగ్, దానిలోకి ఏది పోయినా సక్సెస్ కాదు, రైట్. ఇంకో బిల్డింగ్లోనూ అన్ని సక్సెస్ అవుతుంటాయి. సో అంటే ఏంటి మేడం, అంటే అందులో ఉండే ఎనర్జీ పాడైపోయిందా లేదంటే అక్కడ ఉండే ఎనర్జీస్ మనకు బ్యాడ్ని ఇస్తాయా? అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇట్లాంటి ముద్ర పడుతుంది? కొన్ని బ్యాలెన్స్ గా లేవండి, పడిపోవడం అవన్నీ కాదు. అంటే బ్యాలెన్స్ అక్కడ ఏ ఒక్క ఎనర్జీ బ్యాలెన్స్ గా లేకపోయినా ఆ Okay. ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వకపోవడం వల్ల దాని పరిష్కారాలు మనకు కనబడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఉండే వాళ్ళ ఎమోషన్స్ ఏదైతే ఉంటాయో, పాతగా ఉండి అక్కడ వెళ్ళిపోయిన వాళ్ళ ఎమోషన్స్ మనకు అంటుకుంటాయా? డెఫినెట్గా మనం అని ప్రతి మాట చేసి ప్రతి పని ఆ. మన సరౌండింగ్స్ లో ఎనర్జీ రూపంలో ట్రాప్ అయి ఉంటుంది. ఓ. సో మనం ఏదైనా ఇంట్లో వచ్చి ఏదైనా ఇంట్లో ప్రతిరోజు గొడవలు అవుతున్నాయి అనుకోండి, ఆ నెగటివ్ ఎనర్జీ శుభ్రంగా ఇంట్లో అది పట్టేసి ఉంటుంది. అచ్చా అచ్చా అచ్చా. సో ఓకే. నెక్స్ట్ అవర్ వచ్చినా వాళ్ళకి ఏదో తేడాగా ఉంది, నచ్చటం లేదు, ఎనర్జీస్ అవును, ఏమిటో అవును. చిరాకు కలుగుతోంది, ఎందుకు కోపం వస్తుంది ప్రతి మాటకి, ఎందుకు ఎవరితోనైనా పోట్లాడాలనిపిస్తోంది, ఆ, ఆ. ఆ రకమైన ఫీలింగ్ వస్తుందండి. సో ఆ పాత ఎమోషనల్ హిస్టరీ మన మీద. డెఫినెట్ గా ఓ మై అది సైంటిఫిక్ రీసెర్చ్ కూడా చాలా అయ్యాయి ఈ విషయంలో. ప్రతి మన మంచైనా చెడైనా మన ఫీలింగ్స్ మన ఇంట్లో ట్రాప్ అయి ఉంటుంది. సో అలాంటప్పుడు మనం అందుకోసమే అంటారు కదా ఇంట్లో హోమాలు చేయాలి, పూజలు చేయాలి. పూజలు హోమాలు చేస్తే అట్లీస్ట్ కొంచెమైనా ఎయిర్ ప్యూరిఫై అవుతుంది, ఓకే. అది మంచిదేను అని. ఒకటండి నేను నా వ్యూవర్స్కి ఒకటి చెప్పాలి, ఇంట్లో అట్లీస్ట్ వన్స్ ఇన్ అ మంత్ సుందరాకాండ చేసుకుంటే కొంచెం రకమైన అంటే వాస్తు ఇంబ్యాలెన్సెస్ ఏదన్నా ఒక రకంగా కొంచెం సెటిల్ అవుతుంది. అచ్చా అచ్చా. అంటే అది రెమెడీ కాదు వాస్తు Correct, ప్రాబ్లమ్స్కి, correct. కానీ But చేసుకుంటే ఒక రకమైన మంచిది, ప్రశాంతి మంచిది. ఉంటుంది.